హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో బన్సీ రవ్వ పెసరపప్పుతోటి పొంగల్ ఎలా చేయాలో చూద్దాము. బన్సీ రవ్వని పెసరపప్పుని సపరేట్గా వేయించుకొని పక్కకు తీసుకున్నాను. పెసరపప్పు ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. నానబెట్టుకున్న రవ్వని కుక్కర్లోకి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ హీట్ అయిన తర్వాత అందులోకి రవ్వ వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, టేస్ట్కి సరిపడ సాల్టు, కొంచెం మిరియాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది నేను సన్న రవ్వ తీసుకున్నాను కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. లావు రవ్వ అయితే 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను సన్న రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ కరెక్ట్గా సరిపోయింది. పోపు కోసం పోపు గిన్నె పెట్టుకొని అందులోకి 3-4 స్పూన్లు నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేయించుకొని ఉడికించుకున్న పొంగల్లో వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. పొంగల్ బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసి సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బన్సీ రవ్వ పెసరపప్పు పొంగల్ మనకు రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.